పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు దిగుతున్న పొరుగు దేశానికి ధీటైన జవాబిస్తున్న భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటం జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే భారత విమానాలకు పాకిస్తాన్ తమ గగనతలాన్ని మూసివేసింది. ప్రతిగా భారత్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. దీంతో పాక్ కు సంబంధించిన వాణిజ్య లీజుకు తీసుకున్న సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు. ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణకు అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ ఎయిర్లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కు ఫోన్ చేశారు. ఇటీవలి పరిణామాలపై పాకిస్తాన్ దృక్పథాన్ని రూబియోకు షరీఫ్ వివరించారని తెలుస్తోంది.